హలో మాల చలో గుంటూరు నినాదాలతో జరగబోయే మాల మహాగర్జన కార్యక్రమానికి భారీ ఎత్తున కావలి నియోజకవర్గం ప్రజలు హాజరు కావాలని పిలుపునిస్తూ మాల ఉద్యోగులు మాల నేతలు సభ్యులు కావలి జర్నలిస్ట్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మాలలతోటి మాలల మహాగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హలో మాలా చలో గుంటూరు. హలో మాలా చలో గుంటూరు. హలో మాలా చలో గుంటూరు. హలో మాలా చలో గుంటూరు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. అందరూ కూడా తెలిసిన విషయమే. ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అడ్వైజర్ లాంటి జడ్జిమెంట్ అది. అంటే గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే రాష్ట్రాలకి ఈ వర్గీకరణ చేసే అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు పంజాబ్ వాళ్ళు కేసు వేస్తే ఆ కేసులో మన ఇక్కడ ఏపీ నుంచి ఎంఆర్పిఎస్ ఇంక్లూడ్ అయిన తర్వాత దాంట్లో 7 జడ్జీల ధర్మాసనము సలహా లాంటి జడ్జిమెంట్ని ఒకటి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అని. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన జడ్జిమెంటు కాబట్టి దీన్ని రాజ్యాంగాన్ని కాపాడుకునే భాగంగా మేమందరం కూడా మాల మహానాడు ఆల్ ఇండియా మాలవ సంఘం జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. 341 ఆర్టికల్ వ్యతిరేకమైన జడ్జిమెంటు కాబట్టి దీని మీద మనము ఒక పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు రేపు మాలల ఆత్మగౌరవం మరియు మాలల మహాగర్జన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేపు ఆదివారం 15వ తారీఖు గుంటూరులో జరగబోతుంది. దీనికి వేలాది మంది మాలలు గర్జనలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మేము ప్రధానంగా ఒక 10 రోజుల నుంచి ప్రతి గ్రామంలో పోయి అందరినీ ఎడ్యుకేట్ చేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే ఒక నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది గుంటూరుకి తరలిపోతున్నారు. జై మాల జై గుంటూరు సభ.